ప్రభాస్ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరో. ఈయన గుర్తింపు పొందడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్తో సినిమా అంటే డైరెక్టర్లకు ఎంతో టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ హీరోగా సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. అందుకే ప్రభాస్తో సినిమా చేసేవారు తప్పకుండా టాలెంటెడ్ డైరెక్టర్ అయి ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఇంతటి పేరున్నటువంటి ప్రభాస్తో డైరెక్టర్ మారుతి సినిమా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాని పేరే రాజాది సాబ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్, ట్రీజర్ రిలీజ్ అయ్యి అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే మారుతి చిన్న డైరెక్టర్ కావటంతో ఆయనకు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వటంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత చిన్న డైరెక్టర్తో సినిమా తీస్తున్నారా? ఆయన అభిమానులు ఒప్పుకున్నారా? సినిమా ఎలా ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు. అభిమానుల అనుమానం ప్రకారమే సినిమా ఫుల్ డల్ గా తీసినట్లు తెలుస్తుంది. సినిమా అవుట్పుట్ చూసినటువంటి ప్రభాస్ డైరెక్టర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారట. సినిమాలోని 80% షూటింగ్ మళ్ళీ తీయాలని అన్నారట. పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్నది రాజాసాబ్ మూవీకి దర్శక నిర్మాతలు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. వారి ఖర్చులకు తగ్గట్టుగా సినిమా గ్రాఫిక్స్, విజువల్స్ రాలేదని ప్రభాస్ డైరెక్టర్పై మండిపడ్డట్టు తెలుస్తుంది. మీరు సినిమా ఇలా తీస్తే నా అభిమానులు ఒప్పుకుంటారా? మళ్ళీ సినిమాను రీషూట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారట. ఈ విధంగా ప్రభాస్ ది రాజా సాబ్ త్వరలో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ డైరెక్టర్ చేసిన పనికి ఈ సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. దీని గురించి అసలు విషయం బయటకు వస్తే కానీ క్లారిటీ రాదు.